హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే, ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది బంగారం ధర గురించి. ఇటీవల గోల్డ్ క్రాస్ లాంటి ఫాలో వచ్చింది. కానీ అదే టైంలో ప్రపంచంలో అతిపెద్ద ఇన్వెస్ట్ బ్యాంక్ అయిన జేపీ మోర్గన్ జేపీ మోర్గన్ మాత్రం ఒక టార్గెట్ ఇవ్వడం జరిగింది 2026 చివరి వరకు. ఆ టార్గెట్ ఎంత వరకు వెళ్ళొచ్చు అనేది మనం ఈ వీడియోలో మొత్తం చూద్దాం. ఇక్కడ జేపీ మోర్గన్ ఏమి అనౌన్స్మెంట్ ఇచ్చిందంటే 2026 లాస్ట్ వరకు డాలర్లో గోల్డ్ 6,300 ఔన్స్ వరకు వెళ్ళవచ్చని టార్గెట్ ఇచ్చింది. ఎందుకంటే సెంట్రల్ బ్యాంక్ అయినా వరల్డ్లో సెంట్రల్ బ్యాంకులు ఏమి చేస్తున్నాయంటే 800 టన్నులు అనమాట 2026 లాస్ట్ వరకు బై చేయడం జరుగుతుంది. అసలు గోల్డ్ ఎందుకు పడింది, జేపీ మోర్గన్ ఎందుకు బుల్లిష్గా ఉంది అని చెప్తున్నది. అందుకే ఇండియాలో గోల్డ్ రేటు ఎంత అవుతుంది, ఇన్వెస్టర్ ఏం చేయాలి అన్ని వీడియోలో క్లియర్ కట్గా చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా క్రాస్ అంటే అన్న మాట అంటే మనం చాలా మంది భయపడిపోతాం. కానీ ఇక్కడ అర్థం ఏంటంటే కరెక్షన్ అని అర్థం. కరెక్షన్ అని. గోల్డ్ ధర కొన్ని రోజుల్లో 10% వరకు పడిపోయింది. అంటే షార్ట్ టర్మ్లో పెద్ద కరెక్షన్ అనొచ్చు. అంతేగాని క్రాస్ అని భయపడవద్దు. అలాగే ఇలాంటి కరెక్షన్స్ ఎందుకు వస్తాయని మనం చూసినట్లయితే ప్రాఫిట్ బుకింగ్. ఎవరైతే డీప్లో బై చేసి ఉంటారో వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేయడం జరుగుతుంది. అలాగే డాలర్ స్ట్రాంగ్ అవ్వడం. డాలర్ స్ట్రాంగ్ ఎలా అవుతుంది అంటే ఫెడరల్ ఏంటంటే వాళ్ళు ఇంట్రెస్ట్ అవి పెంచడం వల్ల డాలరు పెరగడం జరుగుతుంది. అలాగే ఇంట్రెస్ట్ రేట్ చూసారు కదా, ఈ ఇంట్రెస్ట్ రేట్ అనేది పెంచడం వల్ల డాలర్ కూడా స్ట్రాంగ్ అవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ రేట్ వల్ల బ్యాంక్ బాండ్ ఉంటాయి కదా, వాటిల్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే న్యూస్ బేస్డ్ పానిక్ సెల్లింగ్. ఏదైనా న్యూస్ వచ్చిందంటే దానికి కన్ఫర్మ్ చేయకుండా, అంటే దానికి భయపడి అది కరెక్టా కదా న్యూస్ అని దాన్ని బట్టి తొందరగా ఏం చేస్తారంటే పానిక్ సెల్ చేయడం జరుగుతుంది. కానీ గుర్తుపెట్టుకోండి, గోల్డ్ లాంగ్ టర్మ్లో అసెట్ అనమాట, ఒక అసెట్. షార్ట్ టర్మ్లో అనేది ఒక కరెక్షన్ అనేది నార్మల్ లాంటిది. జేపీ మార్గన్ న్యూ టార్గెట్ జరిగింది. అదంటే ఇప్పుడు అసలు షాక్ ఏమిటంటే జేపీ మార్గన్ చెప్పింది ఏంటంటే 2026 చివరికి గోల్డ్ డాలర్ 6,300 పర్ ఔన్స్కి వెళ్ళొచ్చండి. అంటే ప్రస్తుతం ఉన్న ధరతో కంపేర్ చేస్తే ఇది చాలా జంప్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, ఇంత పడిపోయాక కూడా ఎలా పెరుగుతుంది అని. ఇక్కడే అసలు స్టోరీ ఉంది అనమాట. అది కాకుండా 2026 చివరి కల్లా లాస్ట్ కల్లా 800 టన్నులు ప్రపంచ కేంద్ర బ్యాంకులు ఎన్ని ఉన్నాయో మొత్తం కలిపి 800 టన్నులు గోల్డ్ను కొనాలని చూస్తున్నాయి. అలా కొని రిజర్వ్లో ఉంచుకోవాలని చూస్తున్నాయి. జేపీ మోర్గన్ గోల్డ్ టార్గెట్ బుల్లిష్ ఎందుకు ఇవ్వడం జరిగిందంటే ఫస్ట్ మనం చూసినదే సెంట్రల్ బ్యాంక్స్ అంటే కేంద్రీయ బ్యాంకులు వరల్డ్లో ఏంటంటే కంట్రీస్లలో తమ బ్యాంకులలో రిజర్వ్ని డైవర్సిఫై చేస్తున్నారు. అంటే ఏంటంటే పేపర్ అసెట్స్ బదులు, అంటే పేపర్ అసెట్ ఏమొస్తుందంటే బాండ్స్ డాలర్ ఉంటాయి కదా, వీటికి బదులు ఏంటంటే రియల్ అసెట్ కలిగిన గోల్డ్ని ఎక్కువ కొనుగోలు చేయబడుతుంది. ఎందుకంటే దీనికి 3 కారణాలు ఉన్నాయి. 3 అడ్వాంటేజ్ ఉన్నాయి. అవి ఏంటంటే కరెన్సీ ఫాల్ వాల్యూ ఉంటుంది, అంటే కరెన్సీ ఇది డిక్రీజ్ అయినా కానీ గోల్డ్ వాల్యూ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి. అలాగే క్రైసిస్ టైంలో సేఫ్ హెవెన్. క్రైసిస్ టైం ఏంటంటే సేఫ్ హెవెన్ ఏంటంటే గోల్డ్ అది. తర్వాత ఇన్ఫ్లేషన్లో హెడ్జీగా ఉండడం జరుగుతుంది. అందుకే సెంట్రల్ బ్యాంక్ డిమాండ్ పెరిగితే ఏమవుతుందంటే గోల్డ్ ప్రైస్కి స్ట్రాంగ్ సపోర్ట్ వస్తుంది. ఇంకో మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ ఇన్వెస్టర్స్ డిమాండ్ కూడా పెరుగుతుండడం. అదంటే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, బిగ్ ఇన్వెస్టర్స్ ఉన్నారు కదా, ఈటీఎఫ్లు కానీ హెడ్జ్ ఫండ్స్, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా గోల్డ్ పోర్ట్ఫోలియోలో పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే గ్లోబల్ టెన్షన్స్ వల్ల, అలాగే ఇన్ఫ్లేషన్స్ ఫియర్, కరెన్సీ రిస్క్ ఉండటం, అలాగే స్టాక్ మార్కెట్ వాలటిలిటీ. అందుకే ఉన్నప్పుడు ఏంటంటే గోల్డ్ సేఫ్ ఆప్షన్ కాబట్టి ఆప్షన్గా మారుతుంది. అందుకే జేపీ మోర్గన్ డిమాండ్ స్ట్రాంగ్గా ఉంటే ప్రైస్ టార్గెట్ పాసిబుల్ అంటుంది. ఇప్పుడు మన ఇండియన్ ఆడియన్స్కి మెయిన్ పాయింట్ ఏంటంటే చూస్తున్నాం కదా,
ఇండియాలో $6,300 అంటే ఎంత అనే మనం ఇక్కడ చూద్దాం. 1 ounce అంటే 31.1 గ్రామ్. ఓకే, 1 ounce అంటే. కానీ మన రూపీస్తో క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత వస్తుందని ఇక్కడ చూద్దాం. $1 అంటే మనం ముందుగా 90 రూపాయలు అనుకుంటే, 90 రూపీస్ అనుకుంటే, దీన్ని 6,390 చేస్తే 5,67,000 పర్ ounce వస్తుంది. అంటే పర్ గ్రామ్ వచ్చేసి 18,230 అవుతుంది ఉంది. అంటే ఇదే మనం చూసుకున్నట్టే ఫ్యూచర్లో గోల్డ్ రేటు చాలా హై అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. మనం ఇక్కడ 18,230 అనుకుంటే 1 గ్రామ్, ఇది వచ్చేసి 20,000కు టచ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మీకు రావాల్సిన డౌట్ ఏంటంటే ఇప్పుడే గోల్డ్ కొనేయాలా? నేను చెప్పేది సింపుల్ అనమాట. అదంటే బెస్ట్ స్ట్రాటజీ అంటే సిప్ అనమాట, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అది ఎట్లా అంటే కరెక్షన్ వచ్చినప్పుడు యాడ్ చేయండి. ఓకే, ఎట్లా అంటే మంత్లీ చిన్న అమౌంట్తో వెళ్ళండి. డీప్ చిన్న కరెక్షన్ వచ్చినప్పుడు బై చేయండి. ఒకేసారి మొత్తం పెట్టవద్దు. ఓకే, తర్వాత మళ్ళీ పైనుంచి మళ్ళీ కిందికి డౌన్ అయినప్పుడు మళ్ళీ డీప్లో బై చేయండి. ఇట్లా చేస్తే మీరు మంచి సేఫ్ జోన్లో ఉన్నట్టుంటుంది. అలాగే గోల్డ్లో సేఫెస్ట్ ఆప్షన్ కూడా ఉన్నాయి. ఏంటంటే చూడండి, గోల్డ్ బాండ్స్ ఉంటాయి కదా, అవైలబుల్ ఉంటే బెస్ట్. అలాగే గోల్డ్ ETF ఉంటాయి, 20 నుంచి 10 రూపీస్ మధ్యలో దొరకడం జరుగుతుంది. అలాగే డిజిటల్ గోల్డ్ ట్రస్ట్ అనమాట. ఏదైతే ట్రస్ట్ ప్లాట్ఫామ్ ఉంటే దాని నుంచి డిజిటల్ గోల్డ్ అనేది బై చేయడం మంచిది. జ్యువెలర్స్ అంటే వద్దనుకుంటాను, ఎందుకంటే మేకింగ్ ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దీన్ని అవాయిడ్ చేయండి జ్యువెలరీని. అయితే ఇక్కడ గోల్డ్ ప్రైస్ పెరిగితే స్టాక్ మార్కెట్ మీద ఇంపాక్ట్ ఎలా ఉందంటే చూడండి, పీపుల్ మనీ కొంత గోల్డ్ వైపు షిఫ్ట్ అవుతుంది. అంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఏంటంటే గోల్డ్ వైపు కొంచెం షిఫ్ట్ అవడం అవుతుంది. అలాగే మార్కెట్ అన్సర్టనిటీ ఉన్నప్పుడు గోల్డ్ ర్యాలీ అవుతుంది. మార్కెట్ వొలటిలిటీ ఉన్నప్పుడు కానీ, చిన్న కరెక్షన్ ఉన్నప్పుడు కానీ ఏంటంటే గోల్డ్ ర్యాలీ అవ్వడం జరుగుతుంది. కానీ లాంగ్ టర్మ్లో స్టాక్ గోల్డ్ చూసుకుంటే వెల్త్ క్రియేషన్ జరుగుతుంది. రెండును, గోల్డ్ అంటే సేఫ్టీగా ఉండడం జరుగుతుంది, అలాగే స్టాక్ అంటే గ్రోత్ అవ్వడం జరుగుతుంది లాంగ్ టర్మ్ అంటే. ఓకే, అలా బోత్ బ్యాలెన్స్గా ఉండాలి అంటే మీరు చూసుకోవడం బెటర్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫైనల్ గోల్డ్ క్రాస్ వచ్చినా కానీ JP Morgan బుల్లిష్గా ఉందని చెప్పింది కాక టార్గెట్ కూడా ఇవ్వడం జరిగింది. కారణం సెంట్రల్ బ్యాంక్ బయింగ్ ఉండడం, అలాగే ఇన్వెస్టర్ డిమాండ్, అలాగే సేఫ్ హెవెన్ ట్రేడ్. ఓకే, మీరు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే స్లో అండ్ స్టడీ అక్యుములేషన్ బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తాను. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఇలాంటి ఫైనాన్స్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.